ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పుణ్యనామమున నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానళ్లను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభువునైన దేవాతి దేవుని యొక్క కృపను బట్టి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు 2025 సంవత్సరం డిసెంబర్ మాసము 25వ సంవత్సరంలో ఆఖరి ఆదివారమున, ఈ లాస్ట్ సండే అండి ఇది. ఈ ఆదివారం మనందరినీ కూడా తన మహాకృప ద్వారా భద్రపరిచి కాపాడి రక్షించి సంరక్షించి తన మహా మహిమ ద్వారా మనలందరినీ కూడా తన కృపలో ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి ఎంతగానో మన అందరము కూడా రుణస్థులమై ఉన్నాము. మనకంటే అందం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివితేటలు కలిగిన వారు, బలవంతులు, యోగ్యులు, పరిశుద్ధులు ఈ లోకంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని కొన్ని కోట్ల రూపాయలతో వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్న వారు కూడా ఈరోజు చాలామంది మరణించిపోయారు. ఎంతోమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు. ఎంతోమంది కుటుంబాల్లో సమాధానం లేకుండా నలిగిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దేవాతి దేవుడు మిమ్మలను నన్ను జ్ఞాపకం తెచ్చుకుని మనలను మన కుటుంబ సభ్యులందరినీ కూడా సజీవుల రెక్కల చాటును భద్రపరిచి 2025వ సంవత్సరం ఈ డిసెంబర్ మాసం ఆఖరి సండే వరకు కూడా తన కృపలో జ్ఞాపకం తెచ్చుకున్నాడంటే అది దేవుని యొక్క ప్రేమ, కృప, కాపుదల తప్ప మరి వేరే ఒకటి ఏది లేదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అట్టి కృప మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. దయచేసి ఈ వీడియో ఎవరు చూస్తున్నా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఎవరైనా కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన దేవుని యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ కూడా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి కాపాడి రక్షించి మనలందరినీ క్షేమంగా ఉంచాడంటే అది దేవుని యొక్క కృపేనండి. మన వల్ల అయితే ఏది కాదు. మనందరము కూడా ఆయనకి తారతమ్యాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు, కులమత భేదములు ఉండవు, ఉండరు. ఎందుకంటే అందరూ కూడా ఆయన చేతులతో చేయబడిన ఆయన కుమారులు, కుమార్తెలే తప్ప వేరొక వారు కారు అని నా దేవుడు ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో మేము ప్రార్థిస్తున్నాము, ప్రతి ఒక్కరి విషయంలో మేము దేవుని యందు విజ్ఞాపన చేస్తున్నామని చెప్పడానికి మేము ఎందులోనూ కూడా ఆలోచించవలసిన అవసరం లేదని నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని వాక్యములో ఉంది, మీరు సర్వలోకమునకు వెళ్ళే సువార్తను ప్రకటించండి అండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానమైన తలాంతులు అనుగ్రహిస్తారు, కొన్ని పరిస్థితులు అనుగ్రహిస్తారు. కొంతమందికి కొన్ని విధానాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన కృపను అనుగ్రహిస్తారు. మనం ఏం చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఈ జన్మనిచ్చిన దేవునికి, ఈ బ్రతుకునిచ్చిన దేవునికి, ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఈ స్థితినిచ్చిన దేవునికి, ఈ కృపలో దేవుని యొక్క చిత్తంలో ఇచ్చిన దేవునికి అనేకమైన మరణాల నుండి, వ్యాధుల నుండి, రోగాల నుండి, సమస్యల నుండి తప్పించి తన మహాకృప ద్వారా మనందరినీ కాపాడిన దేవాతి దేవునికి మనందరము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనందరం ఉండాలి. ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో బతికేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ జీవిత ప్రయాణంలో మనం ఎంతవరకు దేవునికి ఉపయోగపడ్డాము అనేది ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. మొట్టమొదటిగా దేవాతి దేవునికి, తర్వాత మన అంతరాత్మకు. కాబట్టి దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కృపలో మనందరము నింపబడాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క చిత్తానికి మనము పాత్రులం అవ్వాలని, దేవుని కృపను పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆఖరి ఆదివారమున మనందరం కూడా దేవుని మహింపరచులాగన, దేవుని గణపరచులాగన, దేవుని స్తుతించేలాగన, దేవుని నామాన్ని ఎంతగానో కొనియాడేలాగున మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవునికి కృతజ్ఞులై ఉందాం. అట్టి కృప మీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.